వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టారు. ఆయన ఆత్మీయంగా సాధకులతోటే ఎప్పటికీ ఉంటారు. ఆయన స్థితి అంత గొప్పది. చక్కగా వారి కుమారులు వచ్చారు కనుక లాస్ట్ ఇయర్ కూడా వారితోటే కొన్ని అనుభవాలు మనం విన్నాం. నేను ఆ రోజు ఉండటం జరిగింది. ఈరోజు కూడా మనం అటువంటివి తెలుసుకుందాం. జై సాయిరామ్. థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ పత్రిశ్రీ గారికి, అలాగే వేదికను అలంకరించిన మహర్షులకి, ఎందరో మహానుభావులు ఈ వేదిక ప్రాంగణంలో ఉండుంటారు. అందరికీ తల వంచి నా నమస్సుమాంజలు. బహుశా ఇక్కడ కూడిన అందరూ ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరులే. అందుకే ఈ వేదికలో, ఈ ప్రాంగణంలో మనం సమకూడాం. ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిరమిడ్ సంస్థ వారికి, అలాగే మా అన్నయ్య డాక్టర్ వాసిలి వసంత కుమార్కి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రమణ. నేను అమెరికాలో ఉంటాను. స్పిరిచువల్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున నేను కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక రంగంలో ఎనలేని కృషి చేస్తున్న ఎవరినో ఒకరిని గుర్తించి వారిని సత్కరించటం, వారి సేవలని ఒక చక్కని పుస్తక రూపంలో లివింగ్ ఫర్ జనరేషన్స్, అంటే మన పత్రిశ్రీ గారి లాగా వాళ్ళు చిరంజీవులు, అలాగే మా నాన్నగారి లాగా వాళ్ళు శారీరకంగా మనతో ఉండకపోవచ్చు, కానీ వారు చేసిన సేవ, వారి యొక్క కృషి మనలో ఉన్నంత కాలం, మనం జ్ఞాపం పెట్టుకున్నంత కాలం వాళ్ళు మనతో చిరంజీవులుగానే ఉంటారు. అలాగా ప్రతి అటువంటి మహనీయుల మీద లివింగ్ ఫర్ జనరేషన్స్ అని ఒక్కొక్క టైటిల్ తోటి ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని, వారిని ఒక విభిన్నంగా వాళ్ళని పరిచయం చేయాలనే ఒక సంకల్పంతో ఆ సంస్థని ప్రారంభించడం జరిగింది. అది నా యొక్క చిన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇకపోతే నేను ఈరోజు చేయబోయే అంశం మనందరికీ సుపరిచితమైనదే. అది భగవద్గీత. భగవద్గీతే. ఆ గీత అనుపమానమైన మహోత్కృష్టమైన గ్రంథం. చక్కెర యొక్క తీపిదనం వేరు, బెల్లం యొక్క తీయదనం వేరు, తేనె యొక్క తీయందనం వేరు. మధురమైన తేనె తీయందనం స్ఫురణకి తెస్తుంది కాబట్టి గీత మకరందం అంటాం. పరతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి గీతా అమృతంగాను మనం అనుకుంటుంటాం. గీత మకరందం, గీతామృతం కూడా. మానవ పుట్టుకకి, మానవ జీవనానికి ప్రయోజనం, పరమార్థం ఉందని విశ్వసిస్తే ఆ ప్రయోజనానికి మార్గాన్ని చూపి సాకార్యం చేయగలిగేది శ్రీకృష్ణ గీత అంటూ ఎంతో సరళంగా, స్పష్టంగా చెప్పారు డాక్టర్ వాసిలి వసంత కుమార్ తమ నూతన గ్రంథం కొత్త కోణంలో గీతా రహస్యాలు మొదటి భాగం జీవన గీతలో. గీత ఈస్ నోన్ యూనివర్సల్లీ ఫర్ స్పిరిచువల్ విజ్డమ్. ఇట్స్ ఎ గైడ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. Crystal clearly, Gita reveals the nature of consciousness, the self, the universe and the supreme. వ్యక్తి వికాసానికి, వ్యక్తిత్వ చైతన్యానికి, ఆత్మ శోధనికి, ఆత్మ జ్ఞానానికి, పరతత్వానికి, పరమాత్మతత్వానికి, విశ్వాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటానికి గీత మార్గదర్శి. గీతా పఠనంతో, గీతా శ్రవణంతో అందరూ అంతో ఇంతో గీతా జ్ఞానులు అవుతారు. కానీ అర్థమైన దాన్ని స్థిత ప్రజ్ఞతో ఆచరించడానికి
ఆత్మ సంస్కారం కావాలి. స్వపర భేదం లేకుండా ధర్మాధర్మ ప్రతిపాదన, బాంధవ్యాలకు అతీతంగా కేవలం ధర్మ ప్రతిష్టాపన కోసం ధర్మబద్ధులై జీవించాలి, వర్తించాలి. అందుకు మార్గం చూపేది గీత. భగవద్గీత హిందువుల హ్యాండ్బుక్ అన్నది సహజ అభిప్రాయం అయినప్పటికీ ఆ అభిప్రాయం అసత్యం కూడా. గీతని చదవని వారు, గీతని వినని వారు, గీత తెలియని వారు, గీత తెలుసుకోవలసిన అవసరం లేని వారు గీతని హిందూ మత గ్రంథంగానో, భారతీయతని, భారతీయ జన జీవనాన్ని ప్రతిబింబించే ప్రవచనంగానో భావించవచ్చు. మహాభారతం ఒక చారిత్రకం, కురుక్షేత్రం మానవ చరిత్రలో జరిగిన ఒక మహోత్కృష్ట ఘటన. నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా పరాత్పరుడు, జగన్నాటక సూత్రధారి పరమాత్మ ధర్మ ప్రతిష్టాపన కోసం తనను తాను ఆవిష్కరించుకున్న బ్రహ్మీ ముహూర్తం, విశ్వరూప సందర్శనం. ఆ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు చేసిన ప్రవచనమే భగవద్గీత. పరతత్వం, పరమాత్మతత్వం, గీతాతత్వం. గీతలోని పాత్రలు, పాత్రధారులు, సమయం, సందర్భం అవన్నీ కూడా భారతావనితో ముడిపడి ఉండవచ్చు. కానీ ఆవిష్కరింపబడిన సత్యాలు విశ్వజనీనం. కుల, మత, ప్రాంత, దేశ, భాషలకు అతీతంగా సర్వులకు సర్వత్రా మార్గదర్శి గీత. ఎప్పుడో ద్వాపరయుగంలో జరిగిన ఘట్టం ఆనాటి ఆ కథ, కథనం, నాయికా నాయికలు, వివిధ పాత్రలు కలియుగంలో నేటికి మన జీవితాలతో అన్వయించుకోవచ్చు. నాడు దాయాదుల మధ్య జరిగిన ఆదిత్య పోరు నేటికి మన జీవితాలతో చూస్తుంటాం. దుర్యోధన సార్వభౌముడిలోని అధికార దాహం, అర్జునుడిలోని చంచలత్వం, చపలత్వం, బేలతనం, ధర్మరాజులోని ధర్మవర్తనం, ద్రౌపదిలోని న్యూన్యతాభావం, ప్రతీకారేచ్ఛ. ఈ రకంగా అరిషడ్వర్గాలు నాటికి నేటికి సహజమే. అందుకే డాక్టర్ వాసిలి గీత అన్ని కాలాలకు నిలిచిన ప్రామాణిక గ్రంథం అంటారు. గీతలో సమకాలీన ఉపయుక్త ధర్మాలు కోకొల్లలు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నానుడి. శ్రీకృష్ణ పరమాత్మని ముగ్ధ మనోహర దివ్య మంగళ మూర్తిత్వం. అందుకే మహాభారతంలోని అంతర్భాగమైన కృష్ణ గీత, గీతోపదేశం సమ్మోహనం, పరమామృతం. అనిర్వచనీయమైన అలౌకిక ఆనందమైన శోభనాలు పరుస్తుంది గీత. నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల పరిష్కృతికి ఆయువు పట్టు గీత. జీవన సుడిగుండంలో ఆశాకిరణమే కాదు, ఆటుపోట్లని తట్టుకొని ఒడ్డుకు చేర్చగల ఏకైక ఆధారవు గీత. అనితరం, అసంభవం, అసాధ్యం అనుకున్నది ధర్మాధర్మ ప్రాతిపదిన అందరికీ ఆమోదయుక్తంగా పరిష్కృతి చేయగలది. సాధ్యం, సంభవం, సఫలం చేయగల బ్రహ్మాస్త్రం కృష్ణగీత. డాక్టర్ వాసిలి వసంత కుమార్ రచన గీతని విశ్లేషించి ఆకలింపు చేసుకుని కొత్త కోణంలో చెప్పిన రహస్యాలుగా కాక స్వీయ అనుభవంతో, ప్రజ్ఞతో, ఆత్మజ్ఞానంతో తెలుసుకున్న అలౌకిక, పారభౌతిక విషయాలను మనతో పంచుకున్నట్లు అనిపిస్తుంది ఈ రచనలో. ఉదాహరణకి, మనది దేహపరంగా లౌకిక అన్వేషణ, ఆత్మపరంగా పారలౌకిక అన్వేషణ. పర అన్వేషణకు కావలసిన జ్ఞాన సంపద మన వాకిళ్లలోనే ఉంది. విచక్షణతో కూడిన జ్ఞానం, జ్ఞాన విచక్షణతో కూడిన జీవనం జ్ఞానయోగం. భౌతిక జీవితాన్ని అధిభౌతికంతో ముడిపెట్టడం వల్ల మనది కర్మయోగం. ఆత్మ జ్ఞానంతో ఆత్మ పాత్రను దేహం నుండి, మనస్సు నుండి, కాలం నుండి తప్పించటమే అసలైన మానవ పరిమాణానికి సూచిక. అంటే ఆత్మ ఈ 3 స్థితులను దాటుకుంటూ వర్తించగలగటమే ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ విధంగా డాక్టర్ వాసిలి చర్చించిన విషయాలు, చేసిన పరిశీలనలు, పంచిన విశ్లేషణలు ఎంతైనా అభినందనీయం. గతంలో ఎందరో పండితులు చెప్పినట్లుగా కేవలం
భగవద్గీతకు, గీతా శ్లోకాలకు అర్థాలు పరమార్థాలు మాత్రమే చెప్పిన మరో గ్రంథం కాదు ఇది. ఈ రచన కొత్త కోణంలో గీతా రహస్యాలు 44 అధ్యాయాలుగా రూపుదిద్దుకున్న జీవన గీత 240 పుటలున్న మహోత్కృష్ట రచన. ప్రతి అధ్యాయమే కాదు, ప్రతి పేజీ రచయిత యొక్క మేధకి, విజ్ఞకి, విచక్షణకి సాక్షిభూతంగా నిలుస్తాయి. భౌతిక మానవ తత్వాన్ని వశీకరించుకునే సత్వ, రజ, తామస గుణాలకు అతీతం కావటమే అసలైన భక్తి యోగం. భక్తి మార్గాన్ని అనుసరిస్తూ స్వర్గంలో పొందగలిగే ఇంద్రియ సుఖాల్ని గురించి ఆలోచించటం, అపేక్షించటం ఫలతృష్ణే అంటారు. ధ్యానం చేస్తాం, యోగం చేస్తాం, భక్తి మార్గాన్ని అనుసరిస్తాం, కర్మయోగాన్ని అనుసరిస్తాం. ఇన్ని చేసి చివరికి ఆశించేది స్వర్గంలో మనం ఏం సుఖాలు అనుభవిస్తాం, స్వర్గంలో మనకి ఏమి దక్కుతుంది అనే ఫలాపేక్ష. అటువంటిది భక్తి కాదు, అది యోగము కాదు అన్నది డాక్టర్ వాసిలి వసంత కుమార్ యొక్క నిర్వచనం. పండితుల్ని, పామరుల్ని ఈ రచన సమంగా అలరిస్తుందనడంలో సందేహం లేదు. ఆధ్యాత్మిక జీవనం పట్ల కొత్తగా అభిరుచి కలుగుతున్న జిజ్ఞాసువులకి ఈ పుస్తకం వారి ఆధ్యాత్మిక జీవనానికి తొలి గ్రంథంగాను, ఆది గ్రంథంగాను, అలాగే అనుభవజ్ఞులకి, జ్ఞానులకి, ఆత్మ విచక్షణ కల వారికి ఈ గ్రంథం విందు భోజనంగాను, మహోత్కృష్టమైన ఒక మహాగ్రంథంగాను గోచరిస్తుంది. భౌతిక జీవనాన్ని ఆపేక్షిస్తున్న తరుణంలో అధిభౌతిక చింతనాపరులకి నిగ్రహం అవసరం అంటారు డాక్టర్ వాసిలి. భౌతిక జీవనాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఎదగవచ్చన్నది అర్థం, కానీ కొంత సంయమనం కావాలి అన్నది సూచన. భౌతిక జీవనం విశ్రమిస్తున్న సమయంలో అధిభౌతిక జీవనం జాగృతం అవుతుంది. బహుశా గృహస్థాశ్రమం నుండి వానప్రస్థానికి పరావర్తనం పొందుతున్నప్పుడు జరిగే ప్రక్రియ. భౌతిక జీవనం విశ్రమిస్తున్న సమయంలో అధిభౌతిక జీవనం జాగృతమవుతుంది. గొప్ప వాక్యం. దైహికమైన ఆత్మ భౌతిక ప్రజ్ఞానికే పరిమితం కాక అధిభౌతిక ప్రజ్ఞతో పరిణమిస్తూ చరించడమే యోగ జీవనం. ఇలా మానవ జీవితం భక్తి, జ్ఞాన, కర్మల సంయోగం, అదే జీవనయోగం అంటారు డాక్టర్ వాసిలి వసంత కుమార్. ఈ రచనను ఒక నవలగానో లేదా ఒక కథా సంపుటిలాగానో 2-3 రోజుల్లో చదివి పూర్తి చేయగలిగే పుస్తకం కానే కాదు. ప్రతి పదం, ప్రతి వాక్యం ఆలోచింపచేస్తాయి. పఠనం సాగే కొద్దీ వెనుక పుటల్లో చదివిన అంశాలు పునః పరిశీలించుకోవలసి ఉంటుంది. మరల ఎవరకు వారు తర్కించుకోవటం, ఆలోచించుకోవటం జరుగుతుంది. మనీషిగా, మహిమాన్వితుడుగా, మహోన్నతుడిగా ఎదగటానికి, రూపాంతరం చెందటానికి డాక్టర్ వాసిలి ఈ పుస్తకంలో అనేక సూచనలు చేశారు. ఉదాహరణకు, వదిలించుకోవలసిన వాటిని నిష్కర్షగా త్యజించటం, అనవసరాలను అంటే అవసరం లేని వాటిని మొహమాటానికి కూడా దగ్గరకు చేర్చకుండటం జ్ఞాననిష్ట అంటారు. ఏది మనల్ని తాకకుండా, దేనికి ప్రలోభపడకుండా ఉండటమే కర్మనిష్ట. మనది కర్మభూమి కాబట్టి మనం అనుచితంగానైనా ప్రవర్తించవచ్చని కాదు. మనది జ్ఞానభూమి కాబట్టి మనం జన్మతః జ్ఞానమూర్తులమని కాదు. డాక్టర్ వాసిలి రచన ఆద్యంతం ఒక మహాయజ్ఞంగా సాగింది. మానవత్వం నుండి పరతత్వం వరకు, లౌకికం నుండి పారలౌకికం వరకు, జీవాత్మ నుండి పరమాత్మ వరకు, భౌతిక నుండి అధిభౌతికం వరకు చేసిన విపులీకరణలు, జ్ఞానం, ఆత్మజ్ఞానం, దివ్యజ్ఞానం అంటూ చేసిన విశ్లేషణలు, ఎంతో అనుభవంతో రాసిన విషయాలకు గాను, అలాగే రాసిన విషయం మీద సంపూర్ణ ఆధిపత్యం ఉన్నట్లు తోస్తుంది.
భౌతిక జీవనం సాగిస్తూ అది భౌతిక యానం సాగించటం సంసార యోగం. దేనికి కర్తృత్వం వహించకుండా నిమిత్త మాత్రంగా మానవ జన్మ బాధ్యతను వహించటమే సంసార యోగం. అంటే పరతత్వ అన్వేషణలో పరమాత్మ సాన్నిధ్యం కోసం సన్యసించటము, పలాయనం చిత్తగించటము ధర్మం కాదు అని హెచ్చరిక పరోక్షంగా చేస్తున్నారు డాక్టర్ వాసిలి వసంత కుమార్. కొత్త కోణంలో గీతా రహస్యాలు మార్చ్ 2014 నుండి సెప్టెంబర్ 2015 వరకు, అంటే దాదాపు 70 వారాలు ఆంధ్రభూమి దినపత్రికలో వినదగు శీర్షికలో ధారావాహికంగా ప్రచురితమై పాఠకుల విశేష ఆధారాభిమానాలు చూరగొంది. జీవన గీత పామరుల్నే కాదు పండితుల్ని కూడా ఔరా అని మెప్పించగలిగే గ్రంథం. భగవద్గీత మానవాళికి, యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక నిఘంటువు. గీతా ప్రపంచంలో విశ్లేషణలు కోకొల్లలు. కానీ డాక్టర్ వాసిలి వసంత కుమార్ రచించిన కొత్త కోణంలో గీతా రహస్యాలు జీవన గీత గీతా మణిమకుటంలో కలికుతురాయిగా నిలిచిపోతుంది అని చెప్పటంలో ఆశ్చర్యం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.